వెల్కమ్ టు ఈగల్ హెల్త్. ఖర్జూరం తినడం వల్ల వివిధ రకాల వ్యాధులు దరిచేరకుండా అరికట్టవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. రక్తహీనతతో బాధపడే వారిని ఖర్జూరం తినమని పెద్దవారు చెప్తారు. ఖర్జూరం రుచిని ఇష్టపడిన వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. దాని రుచి చక్కెర కన్నా తీయగా ఉంటుంది. తాజా ఖర్జూర పండ్లు, ఎండు ఖర్జూరాలు రెండు చక్కని పోషకాహారాలే. ఖర్జూరంలో విటమిన్ ఏ, బి, సిలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు కాల్షియం, ఇనుము, పొటాషియం వంటి మినరల్స్ కూడా అధికంగా ఉంటాయి. దీనిలో విటమిన్లు అధికంగా ఉండటం కారణంగా జలుబు, దగ్గు, కోరింత దగ్గు వంటి వ్యాధులను దరిచేరకుండా నిరోధిస్తుంది. గొంతు పూత, జ్వరం వంటి బాధలను తగ్గించడానికి ఇది ఔషధంలా పనిచేస్తుంది. పంటి నొప్పి బాధలను సైతం తొలగించడానికి ఖర్జూర వేలను మందుగా వాడతారు. పేగుల్లో తలెత్తే వ్యాధులకు ఖర్జూర మంచి ఔషధం. ఖర్జూర పండ్లు విటమిన్ ఏ, బిలను కలిగి ఉంటాయి. ఈ రెండు ఇందులో ఉండడం వలన ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. ఎముకలు బలంగా, పటుత్వంగా ఉండాలంటే ఖర్జూర పండు తరచుగా ఎక్కువగా తినాలి. ఉదయాన్నే మలబద్ధకంతో బాధపడేవారు రాత్రి పాలలో 4 నుంచి 5 ఎండు ఖర్జూర పండ్లు వేసి మరగబెట్టి రాత్రి నిద్రించే ముందు తాగుతూ ఉంటే మలబద్ధకం తగ్గుతుంది. నీరసం, నిస్సత్తువతో బాధపడుతున్న వారు కొన్ని నెలల పాటు రోజుకి 15 నుంచి 20 ఖర్జూర పండ్లు భోజనం తర్వాత తీసుకుంటూ ఉంటే నీరసం, నిస్సత్తువత పూర్తిగా పోయి మంచి బలాన్ని ఇస్తుంది. రక్తహీనతతో బాధపడుతున్న వారు, రక్తం బాగా పోయి ఉన్నవారు, నీరసంగా ఉండేవారు ఖర్జూర పండ్లు, పాలు, మీగడ లేదా కొద్దిగా నెయ్యి కలిపి ఉదయాన్నే అల్పాహారంగా తీసుకుంటూ ఉంటే రక్తం వృద్ధి చెందుతుంది. పోగొట్టుకున్న శక్తి తిరిగి పొందొచ్చు. ఎండాకాలం వడదెబ్బ. ఎండాకాలంలో వచ్చే వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఖర్జూర పండును రాత్రిలో నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తాగితే వడదెబ్బ నుంచి రక్షించబడతారు. గొంతు నొప్పి, మంట, జలుబు, శ్లేష్మం వంటి వాటికి ఈ పండు గుజ్జు లేదా సిరప్ మంచి మందు. డయేరియా, మూత్రాశయ సమస్యని నివారించేందుకు కాండం నుంచి తీసేసిన జిగురును వాడతారు. చెట్టు వేళ్లను నూరి పెట్టుకుంటే పంటి నొప్పి తగ్గుతుంది. బలవర్ధకమైన ఆహారంలో భాగంగా ఖర్జూర్ సిరప్ను తేనెలా రోజు కొద్దిగా తీసుకుంటూ ఉంటారు. ఖర్జూరంతో లాభాలు. శారీరక శ్రమ చేసేవారు రోజు ఖర్జూరం తినడం ఆరోగ్యానికి మంచిది. జ్ఞాపక శక్తి తగ్గిన వారు ఖర్జూరం తరచుగా తింటే మామూలు స్థితికి వచ్చేస్తారు. ఖర్జూరంలో ఉండే సెల్యులోజ్ మనకు ఏమాత్రం హాని చేయదు. శరీరంలో ఉష్ణత్వాన్ని పెంచే గుణం ఖర్జూరంలో ఉంది. తాజా ఖర్జూరాలు 100 గ్రాములు తింటే 142 కిలోల క్యాలరీలు శక్తి లభిస్తుంది. అదే ఎండు ఖర్జూరాలు తింటే 274 నుంచి 293 కిలోల క్యాలరీల శక్తి ఉత్పన్నమవుతుంది. ఒక ఖర్జూర పండులోని 0.192 మిల్లీగ్రాముల B6 విటమిన్ ఉంటుందని అంచనా. విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండడమే కాక దీనిలో 20 రకాల అమినో ఆమ్లాలు కూడా ఉన్నాయి. పగిలిన ఖర్జూర, పులిసిన వాసన వస్తున్న ఖర్జూర, పైభాగంలో చక్కెర గట్టగట్టిన ఖర్జూరాలను తినకూడదు. రక్త వృద్ధిని కలుగజేసుకొని దేహదారుఢ్యం కోసం మోతాదులో ఖర్జూరాలు తింటూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు. వ్యాధిగ్రస్తులకు దివ్యౌషధం. చక్కెర వ్యాధిగ్రస్తులకు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో ఉపకరిస్తుంది. కొలెస్ట్రాల్ను తగ్గించడం ద్వారా గుండె జబ్బులు, క్యాన్సర్ బారిన పడకుండా నిరోధిస్తుంది. దీనిలో సహజసిద్ధంగా ఉన్న చక్కెర మన నిత్యం వాడే శుద్ధి చేయబడ్డ చక్కెర కన్నా చాలా మంచిది. ఉబ్బస వ్యాధి, ఊపిరితిత్తుల వ్యాధి సమస్యలు ఉన్నవారు ఖర్జూరాలు తినడం ద్వారా వ్యాధిని నివారించుకోవచ్చు. జీర్ణ వ్యవస్థలో వచ్చే సమస్యలకు ఖర్జూరం మంచి ఔషధం. ఖర్జూరం సిరప్లు ఇప్పుడు అందుబాటులో వచ్చాయి. పాలలో ఈ సిరప్ను కలుపుకొని తాగడం ఈ కారణంగా చక్కెర వ్యాధిని తగ్గించుకోవచ్చు. పాలలో ఎండు ఖర్జూరాలు నానబెట్టి తినడం ద్వారా అధిక పోషకాలు శరీరంలోకి ఉత్పన్నమవుతాయి. ఖర్జూరంలో విటమిన్ ఏ అధికంగా ఉండటం కారణంగా వాటిని తింటే కంటికి మంచిది. గుండెలో మంట అనిపించే వారికి ఇంకా మంచి ఔషధంగా పనిచేస్తుంది. దాంతో శరీరానికి కావలసిన కాల్షియం అందిస్తుంది. మూత్రాశయ వ్యాధులకు, కాలేయ సంబంధిత వ్యాధులకు, కొన్ని రకాల సుఖ వ్యాధులకు ఖర్జూర రసం మందుగా వాడతారనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఇవన్నీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ ఈగల్ హెల్త్. Like and subscribe Eagle Health and Beauty.